ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేకవీరం. ఇప్పుడు శని వక్రించినటువంటి సమయం జూలై నెల 26, 27వ తేదీల్లో 2026 సంవత్సరంలో శని మరి మీన రాశిలో మనకి వక్రించడం అనేటటువంటిది జరిగింది. ఇది ఎప్పటి వరకు ఉంటుంది ఈ శని వక్రించి అంటే మనకి డిసెంబర్ 10, 11, 2026 సంవత్సరం వరకు ఉంటుంది. మళ్ళీ శని సవ్య దిశలోకి డిసెంబర్ 10, 11వ తేదీల్లోకి వస్తాడు. రఫ్గా కనుక మనం చూసుకున్నట్లయితే 4.5 నెలల సమయం ఈ సైకిల్ అనేటటువంటిది కొనసాగుతూ ఉంటుంది. దీన్ని ఎక్కడికి మళ్ళీ సవ్య దశలోకి వస్తుందంటే మళ్ళీ డీప్ వాటర్స్ అయినటువంటి మీనరాశిలోకే మనకి ఈ వక్రించడం జరుగుతుంది. స్పెసిఫిక్గా మనకి ట్రాన్సిట్ ఎక్కడికంటే త్రూ రేవతి నక్షత్రం, ఉత్తరాభాద్ర నక్షత్రం నుంచి మనకి ట్రాన్సిట్ అనేటటువంటిది జరుగుతుంది. మరి దీని వలన మనకి కొన్ని రాశుల వారికి మేలు జరుగుతూ ఉంటుంది, కొన్ని రాశుల వారికి మధ్యస్థంగా ఉంటుంది, అలాగే కొన్ని రాశుల వారికి మరి యాడ్వర్స్ రిజల్ట్స్, బ్యాడ్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటుంది. కాబట్టి దీనికి మనం ఏం చేయాలండి అని అంటే మనకి ఆగస్ట్ నెలలో మనం 12వ తేదీన మనకి ఒకటి జరుగుతుందండి. ఆగస్టు 12న మనకి టోటల్ సోలార్ ఎక్లిప్స్ అంటే సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. అసలు మనం ఆగస్టు 12న 2026 సంవత్సరంలో ఒక వెరీ రేర్గా జరిగేటటువంటి 6 గ్రహాల అలైన్మెంట్ అనేటటువంటిది, 6 ప్లానెట్ అలైన్మెంట్ అనేటటువంటిది జరుగుతుంది. ఏమిటి ఆ గ్రహాలు అంటే బుధుడు, కుజుడు, గురుడు, శని. ఈ గ్రహాలు 4 అయితే యురానస్ అండ్ నెప్ట్యూన్ అంటే రాహుకేతువులు దగ్గర దగ్గరగా ఉంటాయి. వీటి పోలికలు ఇవన్నీ కూడా దే విల్ స్ట్రెచ్ అక్రాస్ ద ప్రీడాన్ స్కై. మొత్తం అంతా కూడా ఒకే ఆర్చ్ లాగా వస్తుందన్నమాట. సో దీన్ని మనందరం కూడా నేకెడ్ అయితే చూడొచ్చు మనం ఖగోళంలో, ఆకాశంలో. బెస్ట్ టైం ఏంటంటే ఆగస్టు 12వ తేదీన దగ్గరగా 1 గంట నుంచి గంటన్నర పాటు మనకి ఎవరి ఊర్లో వాళ్ళకి లోకల్ సన్ రైజ్ లొకేషన్ ఏదైతే ఉందో ఆ లోకల్ సన్ రైజ్ టైంలో దానికంటే ముందు గంటన్నర ముందు మనకి ఈ 6 ప్లానెట్ల అలైన్మెంట్ కనబడుతూ ఉంటుంది. అలాగే ఈ యొక్క మనకి ఈ ఆకాశంలో ఈ స్ట్రెచ్ అయినటువంటి ఈ ఆర్క్ ఏమవుతుందంటే మార్నింగ్ ఈస్టర్న్ అండ్ నార్త్ ఈస్టర్న్ హారిజన్లో ఇది ఏర్పడుతుంది. అలాగే ఈ యొక్క ప్లానెట్ విజిబిలిటీ అనేటటువంటిది అంటే అందరూ చూడొచ్చు అండి దీన్ని అంటే బుధుడు, గురుడు, శని, కుజుడు ఇవి చాలా బ్రైట్గా కనబడతాయి. అండ్ మామూలు కళ్ళతో ఏ విధమైనటువంటి ఎక్విప్మెంట్, ఏ పరికరాలు అవసరం లేకుండా క్లియర్ స్కైస్, ఆకాశాలు కనుక కరెక్ట్గా ఉన్నట్లయితే దాంట్లో మనం చూడొచ్చు. అలాగే ఎయిడెడ్ ఐ ప్లానెట్స్ ఏదో ఒకటి మనం సహాయం తీసుకొని చూడాలి. యురానస్ని, నెప్ట్యూన్ని మనం ఏం చేస్తామంటే ఫెయింట్గా ఉంటాయి కొంచెం అవి, అందువలన బైనాకులర్స్ కానీ అంటే అంత కళావంతంగా ఉండవు అనమాట. బైనాకులర్స్ కానీ లేదా బ్యాక్ యార్డ్ టెలిస్కోప్ని మనం పెట్టుకొని మనం వాటిని స్పాట్ చేయొచ్చు అనమాట. అయితే ఈ రకంగా ఉన్నటువంటి ఈ యొక్క ప్లానెట్స్ అన్నీ కూడా ఆగస్టు 1 నుంచి 17వ తేదీ వరకు కూడా మనకి ఈ రవి ఏం చేస్తాడంటే కర్కాటక రాశిలో ఉంటాడనమాట. అలాగే ఆగస్టు 17 నుంచి సింహ రాశిలోకి ఈ యొక్క రవి గ్రహం వెళ్ళడం అనేటటువంటిది, ట్రాన్సిట్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. దాని వలన మనకి మేజర్ ఇంపాక్ట్స్ ఏముంటాయండి ఈ శని వక్రించడం వలన అంటే 7.5 జరుగుతుంది కదా ఏలినాటి శని కొన్ని ప్లానెట్స్కి. ఆ 7.5 ఫేజ్ జరుగుతున్నటువంటి వాళ్ళకి ఎవరికి కుంభరాశి, మీనరాశి, తర్వాత మనకి మేషరాశికి జరుగుతుంది. సో వాళ్ళ యొక్క కార్మిక్ ఏవైతే ఉన్నాయో రివరెన్స్, అవన్నీ కూడా కార్మిక్ ఎఫెక్ట్స్ అన్నిటిని కూడా మనము ఇంటెన్సిఫై చేస్తుంది. ఆ తర్వాత మనకి రెస్పాన్సిబిలిటీస్ అని కూడా మనకి బాధ్యతల్ని పెంచుతుంది, కార్మిక రివ్యూస్ని. తర్వాత వీటి యొక్క బాధ్యతల్ని కుంభరాశి వారికి, మీనరాశి వారికి, తర్వాత మేషరాశి వారికి జరుగుతుంది. తర్వాత డయాఫేజ్ అనేటటువంటిది జరుగుతుంది. అదేమిటంటే సింహరాశిలో అండ్ ధనుస్సు రాశి వాళ్ళకి వీళ్ళ యొక్క
ఎవరికైతే జరుగుతుందో వాళ్ళందరూ కూడా శనీస్ వాళ్ళ దశలు జరుగుతున్నాయో, సో ఈ యొక్క స్క్రూటినీ జరుగుతుంది, శని స్క్రూటినీ. దానివల్ల ఎక్స్ట్రా కాషన్ ఫైనాన్సెస్లో కానీ, ధన విషయాల్లో, తర్వాత వర్క్ ప్లేస్ చోట స్ట్రెస్, ఇలాంటి విషయాల మీద ఎఫెక్ట్ అనేటటువంటిది పడుతుంది వీటి వల్ల. అలాగే బెనిఫిట్ అయ్యేటటువంటి రాశులు ఏమైనా ఉన్నాయి అంటే మనకి మేషరాశి, వృషభ రాశి, సింహరాశి, తులారాశి, మేనరాశి వారికి అందరికీ కూడా బ్రహ్మాండమైనటువంటి లాభాలు జరుగుతాయి. అలాగే మనకి ప్లానెటరీ ట్రాన్సిట్స్ జరుగుతున్నాయి. అది ఎవరికైతే దీనివల్ల గజకేసరి, గజలక్ష్మి యోగాలు, అలాగే బుధాదిత్య యోగాలు, ఇలాంటి యోగాలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క అన్లాక్ చేసి మొత్తము పాజిటివ్ షిఫ్ట్స్ వచ్చేలాగా వీళ్ళకి చేయడం జరుగుతుంది. ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఎవరికైతే బుధాదిత్య యోగాలు, గజకేసరి యోగాలు వచ్చినాయో ఇంకా ఎక్కువ పెంచడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి మనము ఈ శని, ఏలినాటి శని అని అనగానే మొత్తం అందరూ కూడా భయపడతా ఉంటారు. అలాగే శని వక్రించినప్పుడు భయపడతా ఉంటారు. కానీ కొన్ని రాశుల వారికి ఏలినాటి శని సమయాల్లో కూడా మనకి ఈ యొక్క శని వక్రించిన సమయాల్లో కూడా మనకి మంచి జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ యొక్క మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది ఫార్ములా. అందువలన ఎవరికైతే ఈ యొక్క శని మనకి బాగుండలేదో అటువంటి వాళ్ళకి శని వక్రించినప్పుడు, క్రూర గ్రహాలకి ఆ వక్రించినప్పుడు శుభ ఫలితాలు ఇస్తాయి. మైనస్ ఇంటూ మైనస్, అసలే శని ఏలినాటి శని జరుగుతుంది అనుకోండి, ఆ ఏలినాటి శని సమయంలో మళ్ళీ ఈ యొక్క వక్రించడం, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. అందువలనే మనకి కొన్ని రాశుల వారికి కొన్ని సందర్భాలలో మనకి ఏలినాటి శని కాదు, అర్ధాష్టమ శని. మనకి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని జరుగుతుంది. అలాగే సింహరాశి వారికి అష్టమ శని జరుగుతుంది. సో ఈ రాశుల వారికి అందరికీ కూడా మనకి మైనస్ ఇంటూ మైనస్ ఫార్ములా అప్లై అయ్యి కొంచెం శుభాలు జరుగుతాయి. కాబట్టి ఇవన్నీ కూడా గోచార రీత్యా మనం చెబుతున్నాము. కోటాను కోట్ల మంది కామన్ ప్లాట్ఫామ్ మీద మీ వ్యక్తిగత జాతకాలలో మీకు ఎవరికైతే ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు పోయినాయో లే ఆఫ్ల వల్ల, అటువంటి వాళ్ళకందరికీ మళ్ళీ ఉద్యోగాలు తిరిగి వస్తాయా రావా, వివాహాలు అవుతాయా అవవా, చాలా సంవత్సరాల నుంచి ఫైనాన్సెస్, ఇన్వెస్ట్మెంట్స్ మనం పెట్టుబడి పెట్టి ఉంచాము, అప్పులు ఇచ్చి ఉన్నాము, ఆ అప్పులన్నీ కూడా వస్తాయా రావా, ఇవన్నీ కూడా వ్యక్తిగత జాతకాలను బట్టే చెప్పాలి. కాబట్టి ఇటువంటి వాళ్ళందరూ కూడా కావలసినటువంటి వాళ్ళు మరి అందరూ కూడా మనకి కాంటాక్ట్ చేయొచ్చు. దాని ద్వారా మనం వాళ్ళందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. కొన్ని వాళ్ళకి కావాల్సినటువంటి రెమెడీస్ అన్ని కూడా మనం చెప్పడం జరుగుతుంది. మీనరాశి, ఈ మీనరాశి వారికి అందరికీ కూడా మనకి ఈ శని వక్రించడం వల్ల అధికంగా లాభం పొందేటటువంటి రాశుల్లో ఇది ఒకటి అనమాట. కాబట్టి ఈ మీ కార్మికమైనటువంటి కర్మలన్నీ కూడా తొలగడము, పూర్వజన్మ బ్యాడ్ కర్మలు, ఆ తర్వాత బాధ్యతల్లో ముందుకు వెళ్ళడము జరుగుతుంది. ఉద్యోగాల్లో పాత ఉద్యోగాలు ఏవైతే చేస్తున్నారో అవన్నీ కూడా కొంచెం రిజైన్ చేయడము, కొత్త ఉద్యోగాల్లో కొత్త ఎక్కువ ప్యాకేజీల్లో మీకు జాబులు రావడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఎవరైతే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు విదేశాల్లో ఉన్నారో అటువంటి వాళ్ళకి జాబులు పోయినాయో అటువంటి వాళ్ళకి స్వదేశంలో కూడా రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా విద్యార్థులు పాపం పార్ట్ టైం జాబులు లేక కిటకిటలు ఆడుతున్నారు. అటువంటి వాళ్ళందరూ కూడా కరకట్లాడేటటువంటి ఆ విద్యార్థులకి సాఫ్ట్వేర్ జాబులు రావడం అనేటటువంటి జరుగుతాయి. ఇక్కడ మనకి మీనరాశి వారికి అందరికీ కూడా న్యూ ఇన్కమ్ స్ట్రీమ్స్ అనేటటువంటివి ఓపెనింగ్ అప్ అవుతాయి. అలాగే అలాంగ్ సైడ్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ లాంగ్ డిలేడ్ టాస్క్స్ అనమాట. అంటే ఎంతో కాలం నుంచి జరగనటువంటి, ఆగిపోయినటువంటి, పెండింగ్ లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తవడము. అలాగే గురుడు, రవి, బుధు గ్రహాలన్నీ కూడా కర్కాటక రాశిలోకి రావడం ద్వారా మీకు శుభకార్యాలు చేసేటటువంటి అవకాశాలు, మీకు శుభం జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు కాలేజీల్లో సీట్లు రావడము, ఆ తర్వాత విద్యార్థులందరూ కూడా బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్ గా మీరంతా కూడా ముందుకు వెళ్ళిపోతారనమాట. అదేవిధంగా ఈ రాశి వారికి అందరికీ కూడా కొత్త ఉద్యోగాలు రావడం ఇవన్నీ ఉన్నాయి. అలాగే ఈ యొక్క శుక్రుడు మనకి కన్యా రాశిలో ఉన్న కారణంగా భార్య తరపు బంధువులందరూ కూడా మీకు సహాయం చేయడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. భార్య యొక్క ఆరోగ్యం మీకు ఇంప్రూవ్ అవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ బిజినెస్లు మీకు పెరగడానికి అవకాశాలు ఉంటాయి. విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నించేటటువంటి వాళ్ళకి కేతు సింహరాశిలో ఉన్నాడు. అందువలన మీకు వీసాలు, పాస్పోర్ట్లు ఇవన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. విదేశాలకు వెళ్ళిన తర్వాత అక్కడ వర్క్ అన్ని కూడా పర్మిట్లు అవన్నీ రావడము ఇవన్నీ ఉన్నాయి. అలాగే కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు అంతా కూడా బిల్డింగ్లు కట్టినటువంటి వాళ్ళు, మా బిల్స్ ఇంకా పెండింగ్ లో ఉన్నాయండి అని అనుకునేటటువంటి వాళ్ళకి అవన్నీ కూడా బిల్స్ అన్ని కూడా పాస్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు వాళ్ళు కోరుకున్నటువంటి కాలేజీల్లో సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ రకంగా మహిళలకి ఎక్కువ వర్క్ స్ట్రెస్ ఉంటుంది అండ్ వేధింపులు ఉన్నాయి. మనం పనిచేసే చోట కానీ బయట కానీ ఇటువంటి వేధింపులన్నీ కూడా తగ్గిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ రకంగా
రైతుల దగ్గరికొచ్చేసరికి రైతులు కాస్త కమర్షియల్ క్రాప్స్ పెంచాలి అనేటటువంటి దృష్టితో మీరు వెళ్తూ ఉంటారు. భూత, ప్రేత, పిశాచాలు పట్టుకున్నాయేమో అనే దుష్ట కలలు, దుస్వప్నాలు మీకొస్తూ ఉంటాయి. కాబట్టి ఇటువంటి దుస్వప్నాల నుంచి మీరు బయటపడతారు. అలాగే శని వక్రించి జన్మంలో ఉన్న కారణంగా కాస్త బద్ధకంగా అయినా సరే పనులన్నీ కూడా వెంటనే మీరు స్లోగా చేయడానికి ప్రయత్నిస్తారు. పరిహారాలొచ్చేసరికి శని ప్రభావం కాబట్టి ఏలినాటి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వులని, నల్లని వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణుడికి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని, ఆ అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. ఒక రావి చెట్టును కూడా పెంచుకోండి. శుభమస్తు.